నా పేరు అర్జున్. నాకు భయం అనేది తెలీదు. నాకు శత్రువులు లేరు. అలా నేను మంచివాడిని అనడం లేదు. అవసరమైనప్పుడు చెడ్డవాడిగా కూడా మారిపోతాను. నన్నందరూ సైకో, రౌడీ అని పిలిచిన నాకెప్పుడు సపోర్ట్గా ఉండేది నా ఫ్రెండ్ ఆండ్రూనే. నువ్వు నా కోసం ప్రతిసారి ఇలా అందరికీ సారీ చెప్పడం ఆపేస్తావా? చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పాను కంగారు పడద్దని. కూల్. ఇంకోసారి షూటింగ్ ఆర్డర్ లేకుండా నువ్వు షూట్ చేస్తే నేను సస్పెండ్ చేసేస్తారు. అర్థమైందా? సస్పెండ్ చేస్తే చేస్తారు, దాని గురించి నాకేం బాధలేదు. చెప్పేది వినరా. క్రిమినల్స్ మృగాల్లా మారి తప్పు చేస్తుంటే ఆ దేవుడే దండిస్తాడులే అని వదిలేసేంత సహనం నాకు లేదు. ప్రాణం అంటే భయం లేదని నాకు తెలుసు, కానీ నా ముందు చావద్దు. నీకు భయం లేకపోయినా చావంటే భయం లేదు కాబట్టే పోలీస్ అయ్యాన్రా. నాకెప్పుడైనా ఏమైనా జరగచ్చు. నువ్వెన్ని చెప్పినా వాడు ఏదనుకుంటే అదే చేస్తాడు. ఇలా ఒంటరిగా ఉండే కంటే నువ్వు పెళ్లి చేసుకో అర్జున్. ఏ ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికా? పెళ్లి చేసుకుంటేనే కదా బరువు బాధ్యతలు వస్తాయి. అన్నా, ఆండ్రూ చెప్పిందే కరెక్ట్. నాకెవరి జీవితాన్ని పాడు చేయాలని లేదు. నాకు మ్యారేజ్ అనేది అస్సలు సెట్ అవ్వదు. నాకు తెలీదా నన్ను ఎంతమంది చంపాలని చూస్తున్నారు? చస్తే చస్తాను. చావడానికి ఎదురు చూసేవాడికి చావు రాదు, తెలుసా నీకు? వింటున్నావా? నీకేం అవదురా, కానీ నీ వల్ల నాకేదైనా జరగచ్చు. ఏదైనా జరగకూడదని జరిగితే నా భార్యకి, పుట్టబోయే బిడ్డకి, అందరికీ ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు శిక్షించకపోతే వాళ్ళకి శిక్షే పడదనుకుంటున్నావా? నువ్వేం దేవుడివి కాదు. నీ పని మాత్రం చూసుకో. I'm on my way. Bye.
ఈ రోజు నా విషయం మాట్లాడదామని అందరినీ పిలిస్తే చూసి ఇప్పుడే అర్జున్కి దెబ్బ తగిలింది. ఆండ్రూ కూడా కోపంగా ఉన్నాడు. ఈ రోజు వద్దు ప్రియా, ఇంకో రోజు మాట్లాడదాం. ఎవరు నేరస్తుని పట్టుకోవాలని టెన్షన్ గా ఉన్నారు. వాళ్ళు పోలీస్ వాళ్ళే, ఎప్పుడు ఎవరినో ఒకరిని పట్టుకోవాలని తరుముతూ ఉంటారు. ఈ రోజు మాట్లాడి తేల్చేసేద్దాం. ఆండ్రూని పిలు చెప్తే అర్థం కదా. ప్లీజ్. ఆండ్రూ ఇట్రావా. చూడు, ప్రియా విషయం ఇంకా నాంచొద్దు. ప్రియాని అర్జున్కిచ్చి పెళ్లి చేసేద్దాం. తను అదే ఆశపడుతుంది. స్టాప్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇరిటేట్ చేయొద్దు. దీంట్లో ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేయొచ్చు కదా. ఇలా చూడు, ప్రియా అర్జున్ తనని లవ్ చేస్తున్నాడని నమ్ముతుంటే నువ్వు తనలో మాట్లాడుతున్నావేంటి? ఇదిగో నీ ముందే ఉన్నాడుగా, పెళ్లి చేసుకుంటాడేమో అడుగు. పెళ్ళంటే నమ్మకమే లేని వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసే వ్యక్తిత్వం కాదు నాది. ఎందుకంటే ఒక ఫ్రెండ్గా వాడెందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో నాకు తెలుసు. ప్రతిరోజు చావుకెదిరెళ్ళి పోరాడేవాడితో నా సిస్టర్ని పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలను? అర్జున్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నేనేం చెప్పినా ప్రియా వినదు. నువ్వే వెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్పు. రోజుల ముందు కనపడకుండా పోయిన శిల్ప అనే యువతిని ఈ రోజు ఉదయం సముద్రం ఒడ్డున కళ్ళు తీసేసి నోరు చించివేసి అతి దారుణంగా హత్య చేసి పాడేశారు. ఈ హత్యను అసలు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా? కనపడకుండా పోయిన కాలేజీ విద్యార్థి దేహాన్ని కళ్ళు పీకేసి శవంగా ఎందుకు చేస్తున్నాడు? అసలు అతను మోటివ్ ఏంటి? గడిచిన 4 నెలల్లో 5 హత్యలు. హంతకుడు స్మైలీ కిల్లర్ బ్రహ్మని పోలీసులు కనిపెట్టలేకపోవడంతో వైజాగ్ కమిషనర్ హరివేదాంత్ ని లీగల్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక పోలీస్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు. ఇదే కేసుని డీల్ చేస్తున్న అర్జున్, ఆండ్రూలని ఈ కేసులో సహాయకులుగా నియమించారు. స్మైలీ కిల్లర్ ని త్వరలోనే పట్టుకుంటారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న హత్యలకి 2 సంవత్సరాల క్రితం లక్నోలో జరిగిన మర్డర్స్ కి చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఓన్లీ గర్ల్స్, సేమ్ ప్యాటర్న్, స్మైలీ సిగ్నేచర్. A gruesome killer. To ease this investigation, victims' photographs తప్పితే మీతో షేర్ చేసుకోవడానికి నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. I have a very bad feeling about this. ఏమైందిరా ఆండ్రూ? నువ్వు నన్ను పట్టుకుంటావా లేదా నీ ఫ్రెండ్ని కాపాడుకుంటావా? అంత క్లోజా? వాడు బ్రతకడే, ఏం చేద్దాం? చంపేస్తావా? నీకేం కాదు. అంబులెన్స్ పిలవండి. నీకేం కాదు ఆండ్రూ.
గడిచిన 6 నెలల్లో 12 హత్యలు చేసి నగరాన్ని అతలాకుతలం చేసిన స్మైలీ కిల్లర్ బ్రహ్మని పోలీసులు ఎట్టకేలకు ఈ రోజు ఖైదు చేశారు. కిడ్నాప్ చేయబడిన షాలు అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పోలీస్ ఆఫీసర్ ఆండ్రూకి బలమైన గాయాలు తగిలే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆండ్రూని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూసుకో నీకేమవుతా చూసుకో నీకేం పోతా. నువ్వెన్నోసార్లు నా ప్రాణాలు కాపాడావు, కానీ తిరిగి నేను నీ ప్రాణాలు కాపాడలేకపోతున్నానంటే తట్టుకోలేకపోతున్నాను. నేను నీ దగ్గరే ఉండుంటే నీకేమయ్యేది కాదురా. నువ్వు లేకుండా నేను ఎలా బతకాలో అర్థం కావట్లేదు. నా మనసు ముక్కలైపోతుందిరా ఆండ్రూ. రారా ఎవరు లేరు, సరిపోలేరు నువ్వు రారా. ప్రాణం సరిగ్గా నేను కంటిన్యూ అవ్వలేను. విడిచేనను వెళతావా. ఒక కాఫీ షాప్ ఓపెన్ చేద్దామా? కొంచెం చూసి వాట్స్ గోయింగ్ ఆన్? ఏం లేదు. దొంగతనంగా నన్ను చూస్తున్నావు కదా.
స్టాన్లీ హాస్పిటల్. బ్రహ్మ మానసిక పరిశోధన. సమయం ఉదయం 11 గంటలు. బ్రహ్మ, మీరు 12 హత్యలు చేశారు, అది కూడా చిన్న వయసు అమ్మాయిల్ని, కరెక్టా? తెలీదు డాక్టర్, నేను కూడా విన్నాను. ఏంటి విన్నారా? ఏమని విన్నారు? నాలో వినిపించే గొంతు ఏంటనేది నాకు తెలీదు, కానీ అది చెప్పేది నెరవేర్చడం మాత్రమే నా పని. గొంత? ఆ గొంతు మిమ్మల్ని ఏం చేయమంటుంది? బ్రహ్మ, బ్రహ్మ, బ్రహ్మ! నేనే ఓ పిచ్చోడిని. నాకేం తెలుసు డాక్టర్, అంతా మర్చిపోయాను. నువ్వు పిచ్చోడివా? సరే, అలాగే ఉండు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ లలిత, చిన్న వయసు అమ్మాయిలు మాత్రమే నన్ను చూసి భయపడాలి. నీకది అవసరం లేదు. నేను డాక్టర్ని అడిగి చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఏమైంది డాక్టర్? హీఈస్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఐ మీన్ హీఈస్ సైకోపాత్. కుదిరితే ఈరోజు ఈవినింగ్ మీరు వాడిని తీసుకెళ్ళచ్చు. ఓకే, మీరు పేపర్స్ అన్ని రెడీ చేయండి. నేను మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని స్టార్ట్ చేస్తాను. ఐ విల్ డూ దట్ ఇమిడియట్లీ. షీఈస్ కాలింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. 1 minute ప్లీజ్. ఏంటమ్మా? బ్రహ్మ మీతో మాట్లాడాలంట, ఒంటరిగా. ఓకే. తప్పు చేస్తున్నావు, అలా చూడొద్దు. అయితే నేను పెళ్లి చేసుకో. 3 నెలలు కూడా నన్ను భరించలేవు. అవసరమా? ఎలాగో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటావు కదా, పర్వాలేదు. అమ్మాయి జీవితాన్ని నేనే కాపాడినట్టు ఉంటుంది. ఓ అలాగా. అనయ్య, చాలా దివ్య, ఇంకా నా వల్ల కాదు. జాస్మిన్, వీళ్ళు ఎలాగే ఉంటారా లేక పెళ్లి చేసుకుంటారా? తెలీదు అంకుల్, బట్ ఐమ్ ఓకే విత్ ఇట్. ప్రియాకి అర్జునే ప్రపోజ్ చేయాలని ఆశ, దానికోసమే వెయిట్ చేస్తుంది. నాకేం ఇబ్బంది లేదు. ఆండ్రూ చనిపోయాక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడమ్మా. వాడిప్పుడు ఇలా ఉండడం నాకు హ్యాపీగా ఉంది. చేయాలంటే డ్రింక్స్ తీసుకోవాలా, స్వీట్స్ కూడా తినొచ్చు. నానా, one more. ఇంకా చాలు, ఏంటి? వెళ్ళి పడుకోండి. ఇప్పటికే మీరు చాలా ఎక్కువ తాగేశారు. హలో, ఎప్పుడు వస్తున్నా? ఏమైంది? బ్రహ్మ తప్పించుకున్నాడు హాస్పిటల్ నుండి. ఏమవుతుందో. వాడికి బతకడం బాధపడుతుంటే చాలా బాగుంటుంది.
డాక్టర్ షణ్ముఖాన్ని ఎవరు చంపి కారు డిక్కీలో పెట్టారు సార్. ఏను కూతురే 2 రోజుల ముందు కనపడకుండా పోయింది సార్. నాకు ఇంకేదైనా లీడ్ దొరికితే మీకు ఫోన్ చేస్తాను సార్. అర్జున్, నీకేదో లెటర్ వచ్చింది. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు మిగలరు. ప్రియా, ఇది ఎవరిచ్చారు? నువ్వు చూసావా? తెలీదు, ఇక్కడే ఉంది. అర్జున్, ఏమైంది? అర్జున్, సార్ 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 సార్, నేను డెలివరీ బాయ్ సార్. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాను. మరి ఇక్కడేం చేస్తున్నావు సార్? ఆ ఇంట్లోనే డెలివరీ ఇవ్వడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్, చెప్పకపోతే చంపేస్తాను. ప్లీజ్ సార్. ఏం చేస్తున్నావు? ప్రియా, ప్రియా, ఇక్కడ చూడు. ఆ సైకో ఇక్కడ ఉన్నాడు. అది నాకు బాగా తెలుసు. అర్జున్, స్టాప్ ఇట్. ఫంక్షన్కి వెళ్తున్నావా లేదా? రా. రా, రీల్స్ చేద్దాం. నీకు వేరే పని లేదా? ఎప్పుడు చూడు రీల్స్. ఏంటి అర్జున్, నీ కోపాన్ని తన మీద చూపిస్తున్నావు? ఇన్ని రోజులు లీవ్ వచ్చింది, ఏదైనా పనికొచ్చే పని చేసావా? ఏ, డాన్స్ క్లాస్కి వెళ్తున్నా, పాటలు నేర్చుకుంటున్నా, చదువు కూడా పర్లేదు సాగుతుంది. IPS పాస్ అయ్యానని పొగరుగా మాట్లాడుకో. అప్పుడు వాటిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఎందుకు ఈ రీల్స్ అంటూ టైం వేస్ట్ చేస్తున్నావు? నువ్వు కూడా ముసలోళ్ళ మాట్లాడకన్నయ్య. నా అంబిషనే అది. ఒకే ఒక్క వీడియో 1 మిలియన్ వ్యూస్ వచ్చాక నేను నాన్నలానే రిటైర్ అయిపోతాను. సరే సరే, మీ నాన్న చూడు, రిటైర్ అయినా వాగడం ఆపట్లేదు. ఆయన దగ్గర మైక్ తీసుకుని ఏదన్నా పాట పాడు. ఈ స్థితిలో ఇలా ఉన్నారంటే దానికి కారణం లెటర్ గురించి చాలా టెన్షన్ పడుతుంది. విషయం నువ్వు సీరియస్ గా తీసుకోకు. నాన్నకి ఇష్టమైన ముందు పాటని పార్టీని ఎంజాయ్ చేయి. పాడుతున్నాను. అర్జున్ నేను హ్యాండిల్ చేస్తా. సరేనా? ఒక్క నిమిషం. రే, ప్రియ నాతో అంతా చెప్పింది. నువ్వు టెన్షన్ పడుకుని నేను సెట్ చేస్తాను. రా, డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటా. నాకు మూడ్ లేదు. రారా, నేను వెళ్తాను. పదా. నేను టెన్షన్ పెట్టడానికి ఎవడో లెటర్ పంపించుంటాడు. దాన్ని నువ్వెందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? ముందు పైకి క్లారిటీ వస్తుంది. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. ముందు పోలీసులు ఎంత వెతికినా కనపడకుండా పోయిన శ్వేత అనే అమ్మాయి ఈ రోజు ఉదయం అతి క్రూరంగా హత్య చేయబడింది. ఆమె శవాన్ని పోలీసులు కనుగొన్నారు. చనిపోయిన శ్వేత స్టాన్లీ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ షణ్ముఖం కూతురు. డాక్టర్ షణ్ముఖం ఎవరంటే 12 హత్యలు చేసిన స్మైలీ కిల్లర్ బ్రహ్మకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్. ఇప్పుడు వీళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. ఈ టైంలో మనకి ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, బ్రహ్మ ఎక్కడ? హాస్పిటల్లోనా లేకపోతే జైల్లోనా? బ్రహ్మ ఎక్కడున్నాడనేది పోలీసు శాఖ మౌనం వీడి సమాధానం చెప్పాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. స్మైలీ కిల్లర్ అనే బ్రహ్మని 1 సంవత్సరం ముందు పోలీస్ ఆఫీసర్స్ అర్జున్ ఆండ్రూలు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైలీ ఇన్కాంపిటెంట్. మీ వల్ల ప్రెస్ వాళ్ళ దగ్గర నేను తలదించుకోవాల్సి వచ్చింది. చెప్పండి సార్, డాక్టర్ షణ్ముఖాన్ని ఎవరు చంపారు? స్మైలీ కిల్లర్ బ్రహ్మ స్టాన్లీ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. బట్ ఎవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనీ ఫ్రాంక్ల నిర్వహణలో ఒక టీం ని సైకో కిల్లర్ బ్రహ్మని పట్టుకోవడానికి నియమించినట్టు పోలీస్ కమిషనర్ హరి వేదాంత్ మీడియాకు తెలిపారు. 18 సంవత్సరాల పైబడిన అమ్మాయిలు రాత్రి వేళల్లో రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు. హంతకుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. స్మైలీ కిల్లర్ పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్న సమయంలో రెండో అమ్మాయి రాజీ మాయమైపోవడంతో ప్రజలు ఇంకా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో అమ్మాయిలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు త్వరగా ఇన్వెస్టిగేషన్ ని వేగవంతం చేసి స్మైలీ కిల్లర్ ని పట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. హంతకుడు తప్పించుకుని ఒక వారమైనా పోలీసు వారు పట్టుకోలేక ముప్పు తిప్పలు పడుతున్నారు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా పనిచేస్తారనుకోలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. బట్ దిస్ ఇస్ ద లాస్ట్ 24 hours దట్ ఐఎమ్ గివింగ్ యూ. అర్థమైందా? ఈ టెస్ట్లన్నీ చేయించండి. రేపు డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు చెక్ చేస్తారు. ఓకేనా? సరే అమ్మా. రా బాబు. రారా. నవ్వకండి, కోపం వస్తుంది. డాక్టర్ ఏమన్నా చెప్పారా? లేదు బాబు. కుదురుగా ఉంటే కదా ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటారు. సార్. నమస్తే సార్. హే నో నో నో. నేను బయట ఉంటాను. అర్జున్, ఇట్స్ ఓకే, నో ఉండు. వాట్స్ ద ప్రాబ్లం మణి? హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది మణి? ఓవర్ స్మోకింగ్ సార్, అందుకే. సార్, మీకు ఇవ్వాలని బ్రహ్మ గురించి ఒక కొత్త రిపోర్ట్ రెడీ చేస్తున్నాను సార్. బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఒక వారం నుంచి నిద్ర లేదు సార్. నా 32 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి కిల్లర్ని చూడలేదు సార్. భయంగా ఉంది సార్. ఏమైంది మణి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా వల్ల కావట్లేదు. నాకు వయసుకొచ్చిన పిల్లలు ఉన్నారు సార్. వాడు జైలు నుంచి తప్పించుకున్న తర్వాత ఇంకా క్రూరంగా హత్యలు చేస్తున్నాడు సార్. ఈ మధ్య నా ఫ్రెండ్ కూతుర్ని ప్రీవియస్ కేసుల్లో బ్రహ్మ ఓ అమ్మాయిని హత్య చేసి అక్కడితో వదిలేసేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. పాపం చనిపోయి 2 రోజులు కూడా కాలేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఓ పార్సిల్ పంపించాడు సార్. అది ఆ అమ్మాయి చివరిసారిగా వేసుకున్న డ్రెస్సు రక్తంతో తడిసిపోయింది సార్. దాని తర్వాత ఒక పెన్ డ్రైవ్ పంపాడు సార్. దాంట్లో కొట్టి చంపుతున్నట్టు వీడియో ఉంది సార్. రాజీ వాళ్ళల్లో తట్టుకోలేకపోయింది సార్. సార్, మనం పోలీసులు సివిలియన్స్ కంటే మనకు ధైర్యం చాలా ఎక్కువ. మనం ఎన్నో కేసులు చూసుంటాం. నేనే తట్టుకోలేకపోయాను సార్. పాపం ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది సార్? ఆత్మహత్య చేసుకుంది సార్. కుటుంబానికి మణి, మణి, వెళ్ళి డాక్టర్ పిలువు. డాక్టర్, మణి, డాక్టర్, మణి, మణి, రిలాక్స్. మణి, నీకేం కాదు. యూర్ ఆల్ రైట్ మణి. డాక్టర్. సార్, నన్ను చూడండి. సార్, ఆర్ యు విత్ మీ? ఇటు ఒకసారి చూడండి. కళ్ళు తెరవండి.
ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు? వెంటనే బయటికి వెళ్ళమనండి. సార్ కొంచెం Don't worry. బయటికి వెళ్ళండి ప్లీజ్ నేను ప్లీజ్ సార్ ప్లీజ్ సిస్టర్ స్ట్రెస్ తీసుకో. ఓకే సార్ నన్ను చూడండి. ఓకే అర్జున్ అన్న దివ్య డాన్స్ క్లాస్కి వెళ్ళింది. చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఏమై ఉండదు. పక్కనే ఎక్కడో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. సరిగ్గా వెతికి చూడండి. లేదు, 2 గంటలు పైనే అయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకైనా మంచి త్వరగా రా బాబు. నేను వస్తున్నాను. చాలా భయంగా ఉందండి. మీరేం కంగారు పడకండి, దివ్య వచ్చేస్తుంది. అర్జున్ అన్నా నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటాను. అమ్మాయిని బ్రహ్మెత్తికెళ్ళి ఉండడు కదా బాబు. అలా ఏం జరగundదు. ఇప్పుడే కనుక్కొని వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళి ఏం కాదు. మురుగన్ సార్ స్టేటస్ ఏంటి? అబ్డక్షన్ అని కన్ఫర్మ్ అయిందా? డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్, బట్ అబ్డక్షన్ అనేది తెలియదు. మిస్ అయ్యి 3 అవర్స్ అవుతుంది, ఇంకా క్రైమ్ ఏంటి అన్నది కన్ఫర్మ్ కాలేదు. ఇంకెలా రిస్క్ చేస్తారయ్యా? సార్ మీరేంటి ఇప్పుడేమైనా పోలీసా? దేనికి ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నారు? మీ పని మీరు చూసుకుంటే మంచిది. నేను పోలీసులు అడగట్లేదు, అన్నయ్యలా అడుగుతున్నాను. మిస్ అయింది నా చెల్లెలు. ఏం జరుగుతుందో నాకు తెలియాలి. చెప్పండి అయ్యా. సార్ నేను చెప్తాను, రండి సార్, రండి సార్. సార్ ఇన్వెస్టిగేషన్లో అబ్డక్షన్ అనేది తెలిసింది సార్. డాన్స్ క్లాస్ అయ్యాక 6:30కి అమ్మాయి బయలుదేరింది. ఈ రోడ్డు చివరి దాకా వచ్చింది సార్. ఆ తర్వాత తను కనిపించలేదు సార్. రోడ్డు పక్కన తన మొబైల్ మాత్రం దొరికింది సార్. ఆ ఏరియాలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. దివ్య ఫోన్ ఒకసారి ఇవ్వండి. 1 సెకండ్ సార్. ఇలా చూడండి, దివ్య రాగానే నేను ఏడ్చినట్టు తనకి చెప్పొద్దు, తెలిస్తే బాధపడుతుంది. సార్ ఆ ఫోన్ ఇస్తే ఎవిడెన్స్ ఎలా ఇస్తారయ్యా? సార్ ఆయనకు కానీ కోపం వస్తే ఎవరు ఏంటి చూడకుండా చావు కొడతాడు. ఫోన్ ఇవ్వండి సార్. సార్ ఆ డాన్స్ క్లాస్ ఎక్కడ ఉంది? అది మెయిన్ రోడ్ లో ఉంది సార్. అన్నా నువ్వు లోపలికి వెళ్ళన్నా. అక్కడ ఎంక్వైరీ చేశారా? అక్కడంతా క్లియర్ సార్. సీసీటీవీ చెక్ చేసింది ఎవరు? పెరుమాల్ సార్. పెరుమాల్ ఇలా రండి. సీసీటీవీ కెమెరాస్ కరెక్ట్ గా చెక్ చేశారా? కంప్లీట్ గా చెక్ చేశాం సార్. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు 2 వైపులా వచ్చిన అన్ని వెహికల్స్ ని చెక్ చేసి ఎంక్వైరీ చేశాం సార్. అనుమానాస్పదంగా ఎవరూ లేరు సార్. అలా ఎలా తప్పిపోయింది? సార్ ఇది కిడ్నాప్ కేసు కాదు సార్. ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటుంది సార్. ఏం మాట్లాడుతున్నావా? సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. ఈయన కొంచెం లూజ్ సార్. అందరి దగ్గర వాగినట్టు మీ దగ్గర వాగాడు. ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఏంటన్నా ఇది? ఇంకో 10 నిమిషాల్లో ఎవరు వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. అందరిని బయటకు రమ్మని చెప్పు, నేనే ఎంక్వైరీ చేస్తాను. మీ ఏరియాలో ఉండే యోగానంద్ సార్ కూతురు మిస్ అయింది. చిన్న పిల్ల. కిడ్నాపర్ 12 గంటల లోపు తన్నే చంపేస్తాడు. ఆ లోపు తన్నే కాపాడాలి. ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో మీకు ఎవరైనా అనుమానంగా కనపడి ఉంటే ప్లీజ్ కొంచెం చెప్పండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సార్ ఇది ఎలైట్ ఏరియా సార్. ఆ మనిషి క్రాక్లా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం చెయ్యకయ్యా. వాడేం చేస్తున్నాడో దాన్ని వీడియో తీసి పెట్టుకో. వద్దులే, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను. సార్ నేను లోపల ఐపీఎల్ చూస్తున్నాను, బయటికి రాలేదు సార్. సార్ మధ్యలో కరెంట్ పోయింది సార్. సార్ నేను వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను. అనూజువల్ గా నేనేం చూడలేదు. అంకుల్ నేను ఒక మెరూన్ కలర్ కార్ చూసాను, ఇక్కడే ఆగుంది. రాహుల్ షటప్. ఆ మెరూన్ కలర్ క్వాలిస్ మేము వచ్చేసరికి ఉంది సార్. కొద్దిసేపటి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏ ఆ బండి గురించి మాత్రమే చెప్తున్నావు? మేమందరం క్రికెట్ ఆడుతున్నాం. నేను బాల్ ని గట్టిగా కొట్టాను. అది కాస్త పైన కొట్టుకొని లోపలికి వెళ్ళి పడింది. లోపల ఎవరో ఉన్నారు. ఆయన బయటకు వచ్చి తిడతారేమో అని మేము పారిపోయి దాక్కున్నాం. కానీ కార్ డోర్ తీయలేదు. విండో నుంచి బాల్ మాత్రం బయటకు వచ్చి పడింది. మురుగన్ సార్
ఇంతకు ముందు కిడ్నాప్ అయిన శ్వేతారాజీ వాళ్ళవి క్రైమ్ స్పాట్ లో తీసిన ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. షోమి. సార్ దీపక్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి. ఒక మెరూన్ కలర్ కాలేజ్ ఇప్పుడు 9:30 నుంచి 10 గంటల లోపు మద్దెలపాలెం థర్డ్ క్రాస్ స్ట్రీట్ నుంచి ఎటు వెళ్ళిందో కొంచెం ట్రేస్ చేసి చెప్పండి. ఓకే సార్. సార్ మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. ఆ క్వాలిస్ మనం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరింది. లేదు మురుగన్, వాడు సీసీటీవీ కెమెరాస్ లేని ప్రదేశం చూసి అమ్మాయిల్ని ఎత్తుకెళ్తున్నాడు. అసలు క్రిమినల్స్ కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తారు, కానీ వీడు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళి అక్కడే 3 గంటలు కారులో వెయిట్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు 1 అవర్ ముందో లేదా వెనకో సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తాం, కానీ 3 గంటల తర్వాత నేను వచ్చే ముందే ఆ బండి ఇక్కడి నుంచి వెళ్ళింది. దివ్య ఇప్పుడు ఆ బండిలోనే ఉండాలి. ఫ్రీజ్ రివైండ్ చేయి. ప్లే. ఆ పాప. సార్ ఇదేనేమో చూడండి. ఇదే బండి సార్. ఆ బండి మద్దెలపాలెం నుండి ఎంవీపీ జంక్షన్ వైపు వెళ్తాం సార్. సరే, బయలుదేరుతున్నాను. నాకు లొకేషన్ అప్డేట్ చేస్తూ ఉండండి. మేడం, ఈ విజువల్ ప్లే చేయండి. అదే బండి సార్. ఆ బండి మధురవాడ దాటి వెళ్తాం సార్. ఓకే దీపక్. చెప్పు సార్. ఆనందపురం జంక్షన్ నుండి విజయనగరం హైవే వైపు వెళ్తాం సార్. ఆ తర్వాత సీసీ కెమెరా లేక ఫాలో చేయలేకపోయాం సార్. సరే, నేను చూసుకుంటాను.
దివ్య ఒక స్మార్ట్ వాచ్ తన చేతికి పెట్టుకుంటుంది. దాంతో తను ఏ లొకేషన్లో ఉందో కనిపెట్టగలమా? 1 సెకండ్ సార్. హే మృదుల, సో ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి ఆపిల్ వాచ్ పెట్టుకుంది. దాంతో తన లొకేషన్ ట్రేస్ చేయగలమా? యాపిల్ ఫోన్ లో వాచ్ సింక్ చేసి ఉంటే చేయొచ్చు. సార్తో మాట్లాడు. హలో సార్, యా మృదుల. ఫోన్ లో ఫైండ్ మై వాచ్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. చేశాను. ఫోన్ వాచ్ సింక్ అయితే వాచ్ లొకేషన్ చూపిస్తుంది. Turn left. 500 meter turn left. 50 meters ahead. Destination arrived. దివ్య, దివ్య, దివ్య. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. దివ్య, చేత్తో గట్టిగా నొక్కి పట్టుకో. హాస్పిటల్కి వెళ్తున్నావు, ఏం కాదు, నీకేం కాదు. దివ్య, 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతావు. హాస్పిటల్కి. దివ్య, నీకేం కాదు, నీకేం కాదు దివ్య. అయ్యో అమ్మ దివ్య, మన దివ్య అండి. దివ్య ఇలా అయ్యిందేంటండి? సరే సరే, క్లోజ్ చేయండి. ఓకే సార్. తీసుకుపోదండి. నా కూతురికి నేనే పోస్ట్ మార్టం చేయాలి. లేదు, ఎవరైనా చేస్తే నొప్పి పెడుతుంది. వదలరా. నీకు తెలుసు కదా, తనకి చిన్న దెబ్బ తగిలా తట్టుకోలేదని. నేను నాకు తెలియకుండా పోస్ట్ మార్టం చేస్తా. అలాంటి తనకి దివ్య, అమ్మా దివ్య, మీ నాన్న వస్తున్నాడమ్మా. You don't have rights to stop me. నువ్వు ఎలాగైనా కాపాడుతావు అనుకున్నాను రా. ఇలా అయ్యిందంట్రా నాకు తిరిగి. సార్, ఇతను ఇప్పుడు సర్వీస్లో లేడు.
ఓ సివిలియన్ నేను రాత్రి ఇతను ఓ సైకోలా పబ్లిక్ ని డిస్టర్బ్ చేశాడు సార్. ఎంతో మంది కంప్లైంట్ చేశారు. పెద్ద ప్రాబ్లం అయింది. ఇలాగే వదిలేయకూడదు సార్. కేస్ అప్డేట్ ఏంటి? సార్ సార్ దివ్యని చంపేసిన ప్లేస్లో ఓ ఫోటో దొరికింది సార్. ఈ అమ్మాయి పేరు షాలు. సంవత్సరం క్రితం బ్రహ్మను అరెస్ట్ చేసినప్పుడు ఓ అమ్మాయిని రెస్క్యూ చేశాం కదా సార్. ఆ అమ్మాయి సార్ ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేయమని ఎస్ఐఆర్ అన్ని వాళ్ళ ఇంటికి పంపాను సార్. సారీ సార్, నేను వెళ్తాను. అర్జున్, నువ్వేమనుకుంటున్నావు? సార్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సార్, నా అంచనా ప్రకారం ఆల్రెడీ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు. వాట్ డు యు మీన్? సార్, బ్రహ్మ ఓ టిపికల్ సైకో. నాకు తెలిసినంత వరకు వాడు ఎవరిని వదిలిపెట్టడు. షాలు మాత్రమే వాడి దగ్గర నుంచి ప్రాణాలతో ఎస్కేప్ అయిన విక్టిమ్. చెప్పవయ్యా. వాడు దానికోసమే జైలు నుంచి ఎస్కేప్ అయితే మాత్రం వాళ్ళ పక్కింట్లో ఎంక్వైరీ తప్పకుండా షాలుని ఎత్తుకుపోయి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? సరే పెట్టే. సార్, నేను బయలుదేరుతాను. సార్, షాలు ఈజ్ మిస్సింగ్. వాట్ ద హెల్స్ రాంగ్ విత్ యూ? వాట్ ద హెల్స్ రాంగ్ విత్ యూ? నువ్వేం చేస్తున్నావు? అసలు ఎంక్వైరీ చేయవా? ఊరికి అందరినీ తప్పు పడితే కుదరదు, పని కూడా చేయాలి. వాట్? గివ్ ఎ మినిట్. చెప్పండి సార్. నీ గర్ల్ ఫ్రెండ్ షాలు మిస్సింగ్. చివరిసారిగా తనని ఎప్పుడు చూసావు? నాకు తనే గర్ల్ ఫ్రెండ్, కానీ తనకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరితో లేచిపోయిందో ఏంటో. గణేష్, మైండ్ యువర్ వర్డ్స్. షాలుని బ్రహ్మే కిడ్నాప్ చేశాడనుకుంటున్నావు, అందుకే అడుగుతున్నాను. ఇది చాలా కామెడీగా ఉంది సార్. బ్రహ్మ షాలుని కిడ్నాప్ చేయక్కర్లేదు. బ్రహ్మ పిలవగానే షాలునే పరిగెట్టుకెళ్తుంది. పరి తెగించిన ఆడదే. గణేష్ సార్, నిజం చెప్తున్నాను సార్. సార్, షీఈ్ అ నింఫోమానియాక్. అర్థం కాలేదా? షీ లవ్స్ సెక్స్. తనకు మత్తులో ఉన్నప్పుడు మూడొస్తే ఎవరు ఏంటి అనేది ఏది చూడదు. తనకిష్టమైంది సెక్స్, అది మాత్రమే. ఓ సంవత్సరం ముందు షాలు తాగిన మత్తులో నాతో గొడవపడి వెళ్తుంటే బ్రహ్మ తన్ని ఎత్తుకెళ్ళాడు. నేను తన్ని ఫాలో అయ్యి బ్రహ్మను లొకేషన్ని పోలీసులకి చెప్పాను. అయినా తనకి చచ్చిపోతాననే భయం కొంచెం కూడా లేదు. ఏడో నువ్వే నా బ్రహ్మ అంటే నిన్ను చూస్తే ఏడవాలనిపించట్లేదు, కొరక్కాలనిపిస్తుంది. ఇంకొకసారి కొట్టు. బ్రహ్మ షాలుని చంపేస్తాడు అనుకున్నా, కానీ వాడిని లోపరుచుకుంది. బ్లడీ. నా కళ్ళ ముందే హత్య చేస్తాడు అనుకున్నా, కానీ మ్యాటర్ ముగించి మనసు మారా ఆమెని చంపకుండా వదిలేశాడు. తను వచ్చేస్తుందిలే, డోంట్ వరీ. మా ఛానల్కి ఇప్పుడే ఓ పెన్ డ్రైవ్ వచ్చింది. ఆ పెన్ డ్రైవ్ లో ఒక అమ్మాయిని చాలా దారుణంగా హింసించినట్టుగా అందరి మనసు గాయపరిచేలా ఓ వీడియో వచ్చింది. ఆ అమ్మాయి ప్రాణానికి ఆపద ఉందని ఇప్పుడు మేము ఆ వీడియోని ప్రసారం చేస్తున్నాం. ఈ వీడియోలో ఉన్న ప్లేస్ గురించి వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? వెంటనే ఆ న్యూస్ ని ఆపించు. ఓకే సార్. ఇది ఛానల్ వాళ్ళ నంబర్. వెంటనే టెలికాస్ట్ ఆపమని చెప్పు సార్. అర్జున్, న్యూస్ చూసావా? షాలుని ఎత్తుకెళ్ళాడు. తెలుసు, నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు
నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావు? నీకు అవసరం అది? ఫ్రాంక్లిన్ చూసుకుంటుంది. ఆండ్రూని చంపినందుకు నేనే వాడిని శిక్షించాలి. కొంచెం ఓపిక పట్టు, చెప్పేది విను. నేను వస్తాను. లొకేషన్ ఎక్కడ? నేను బ్రహ్మని మొదట ఎక్కడ పట్టుకున్నానో అదే లొకేషన్. టీం అందరినీ అలర్ట్ చేయండి. షూటింగ్ ఆర్డర్స్ వచ్చాయి. బ్రహ్మ కనపడగానే కాల్ చేయాలి. అండర్స్టాండ్? బి అలర్ట్. హత్యలు చేయట్లేదని నాకు తెలుసు. నీ పేరు చెప్పి ఇంకొకటి హత్యలు చేస్తున్నాడని తెలుసు. నాకు వాడు కావాలి. నేను చెప్తానని ఎదురు చూస్తున్నావా? నీకు చాలు కావాలా వద్దా? దాని నీచమైన చూపులకి మత్తెక్కి ఒక నిమిషం నేను సాధారణ మనిషిలా మారాను. దాన్ని చంపేసి నేను సరెండర్ అయిపోతా. ఈ పోటీలో నేను చచ్చినా కూడా బ్రహ్మనేరా గెలిచేది. ముగిసిపోలేదని నాకు బ్రహ్మకి మాత్రమే తెలుసు. ఏం చేస్తున్నావు అర్జున్? లీవ్ మీ అలోన్. మళ్ళీ ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నావు? ప్రియా సారీ. అది ఏమైంది అర్జున్? నేను కొన్ని రోజులు బయట ఉంటాను. నిన్ను అడగడానికి ఎవరు లేరనుకున్నావా? నువ్వు అనుకున్నప్పుడు రావడానికి, వద్దనుకున్నప్పుడు పోవడానికి ఇది హోటల్ రూమా?
ఇక నేను ఇదంతా చూస్తూ ఊరుకోలేను. వెంటనే మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఏ జాస్మిన్, ఏం జరుగుతుందో తెలియకుండా మాట్లాడుకో. ఇదంతా తర్వాత మాట్లాడదాం. బ్రహ్మ కేసులో ఓ కొత్త కిల్లర్ నన్ను టార్గెట్ చేశాడు. నేను ఇక్కడుంటే మీకే సమస్య. అందుకే చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నాకు విషయం చెప్పిపో. నువ్వు ఇన్నాళ్ళు నా కోసం ఇక్కడ ఉన్నావా, లేక మా అన్నయ్య కోసం ఉన్నావా? పర్వాలేదు, ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉన్నందుకు నన్ను పెళ్లి చేసుకోమని అడగను. ప్రియా, వాడిని వెళ్ళని. వాడు సైకో హంతకుడిని పట్టుకోవాలి. ఎంత పెద్ద పనది. మనతో ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఇలా జరుగుతుందని నీకు ముందే చెప్పానుగా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు బాధలో ఉంటే నాకు బాధగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. నీకు సమస్య వస్తే నేను తీర్చాలనుకున్నాను. నీకు ఎప్పుడూ తోడుగా ఉందాం అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోవచ్చు. మేడం, కొరియర్. యోగా సార్, మీరు లేనప్పుడు మీ ఇంటికి ఒక కొరియర్ వచ్చింది. దాన్ని వాళ్ళు మా ఇంట్లో ఇచ్చెళ్లారు. దివ్య పేరుతో పార్సల్ వచ్చిందేంటి? త్వరగా పంపించు. ఏమా మీరు కూడా వెళ్ళండి. ఆ రోజు అడిగినప్పుడు ఎందుకని అన్ని విషయాలు చెప్పలేదు? అలా ఏం లేదు సార్. ప్రూఫ్ లేకుండా మీతో అన్ని విషయాలు చెప్పడం ఎందుకని. ప్రూఫా? ఇప్పుడేం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? సార్, బ్రహ్మకు ఈ కిల్లర్కు ఓ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. చనిపోయే ముందు బ్రహ్మే నా దగ్గర ఒప్పుకున్నాడు. ఎందుకు ఈ కిల్లర్ బ్రహ్మ యూజ్ చేసిన ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాడు? అండ్ ఎలా నువ్వింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? సార్, వీడు ఓ కాపీ క్యాట్ కిల్లర్. బ్రహ్మని హాస్పిటల్ నుంచి తప్పించింది, ఈ హత్య చేసింది ఒక్కడే. బ్రహ్మకి బయట నుండి ఎవడో ఒకడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాడు. వాణ్ణి మనం పట్టుకోవాలి. సార్, దానికి అవకాశమే లేదు సార్. ఎందుకంటే బ్రహ్మని జైల్లో కలిసింది ఇద్దరే. ఒకరు ఫాదర్ సెబాస్టియన్, ఆయన ఖైదీల కోసం సోషల్ వర్క్ చేస్తుంటారు. బ్రహ్మ మానసిక పరిస్థితి బాలేదని పిటిషన్ వేసింది ఆయనే. రెండవది గవర్నమెంట్ లాయర్ శివపాలన్. ఇద్దరిని తరోగా ఎంక్వైరీ చేశాను సార్. దట్ ఏరియా ఈజ్ క్లియర్. మరైతే డాక్టర్ షణ్ముఖం కూతురు శ్వేతను చంపింది ఎవరు సార్? సార్, బ్రహ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడే ఎవడో ఒకడు ప్లాన్ చేసి డాక్టర్ షణ్ముఖం కూతుర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేశాడు. కూతుర్ని కాపాడుకోవడానికి షణ్ముఖం బ్రహ్మని హాస్పిటల్ నుంచి తప్పించారు. బ్రహ్మ డాక్టర్ షణ్ముఖాన్ని చంపి ఎస్కేప్ అయ్యాడు. సార్, డాక్టర్ షణ్ముఖం మొదట్లో బ్రహ్మను ఈరోజు డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు సార్. ఒక వారం ఇక్కడే ఉంచండి, ఇంకా ఏవో టెస్టులు చేయాలన్నారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. సార్, శ్వేత, రాజీ, దివ్య ఈ 3 హత్యలు బ్రహ్మ చేయలేదు సార్. బ్రహ్మ యూజ్ చేసే ప్యాటర్న్ మోటివ్ వేరే.
ఇప్పుడు ఆ కాపీ క్యాట్ కిల్లర్ స్మైలీ కిల్లర్ వాడే సిగ్నేచర్ మాత్రం ఉపయోగించాడు. కానీ వీడి మోటివ్ ప్యాటర్న్ ఇట్స్ టూ సైకోటిక్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. అర్జున్, అర్జున్ ఏదో పార్సల్ వచ్చింది అర్జున్. అంకుల్ లోపలికి వెళ్ళి తలుపేసుకుని తెరవడం లేదు. అది ఆయన ఓపెన్ చేస్తానండి, నేను వస్తున్నాను. బ్రహ్మని చంపేస్తే హత్యలు జరగవా? నాలాంటి వాళ్ళని తయారు చేసే ఈ ప్రపంచానికి మేమేమిచ్చి రుణం తీర్చుకోగలం, మీ ప్రాణాలని మాత్రమే తీయగలం అనే వాక్యాలతో కూడిన ఉత్తరం మన స్కై న్యూస్ ఛానల్ కు పంపించడం జరిగింది. తలుపు తీయండి ప్లీజ్ అండి, తలుపు తీయండి, నాకు భయంగా ఉందండి. ఎందుకన్నా ఇలా చేసావు? నాకు తెలుసు ఎక్కడికి వస్తే ప్రాణం పోతుందో. అయినా నన్ను దయచేసి మీరు కాపాడాలని ప్రయత్నించొద్దు బాబు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? దివ్యమ్మ, నాన్నను వచ్చేస్తున్నా. అయ్యో ఏమండి, అయ్యో వీడియో మిలియన్ వ్యూస్ వచ్చాక నేను నాన్నలానే రిటైర్ అయిపోతా. బ్రహ్మ చేశాడా లేదా కాపీ క్యాట్ కిల్లరా? నో కామెంట్స్. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు, ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. థ్యాంక్ యూ. మీడియాని బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. నౌ టెల్ మీ ఫ్రాంక్, హూ ద బ్లడీ హెల్ ఇస్ దిస్ కాపీ క్యాట్ కిల్లర్? సార్, ఈ కేసు విషయంలో నాకు అలాంటి ఛాన్సే లేదనిపిస్తోంది సార్. దెన్ 2 questions ఫ్రాంక్. మీడియా వాళ్ళకి ఆ లెటర్ ని పంపింది ఎవరు? అండ్ డాక్టర్ కా పెన్ డ్రైవ్ ని పోస్ట్ చేసింది ఎవరు? సార్, మీడియా చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే నాకు ఇద్దరి మీద డౌట్ సార్. ఒకడు గణేష్, తను షాలు బాయ్ ఫ్రెండ్. గణేష్ ని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మ హత్య చేసిన అమ్మాయిల ఫోటోలు వాడి రూమ్ లో ఉన్నాయి సార్. అంతేకాకుండా గణేష్ ఓ డిప్రెసివ్ డిజార్డర్ పేషెంట్. దానికోసం అతను డాక్టర్ షణ్ముఖాన్ని కన్సల్ట్ అయ్యాడు. దానికి ఎవిడెన్స్ ఉంది సార్. అండ్ బ్రహ్మ షాలును కిడ్నాప్ చేసినప్పుడు తను దాన్ని చూసినట్టుగా గణేష్ ఎంక్వైరీలో చెప్పాడు సార్. కానీ ఇప్పుడు తనే మిస్సింగ్. What about the second one? Sir, sorry to say this. It's Arjun. What nonsense are you talking about? Sir, Arjun ki court law and order దేని మీద నమ్మకం లేదు.
అతను ఏ ప్రోటోకాల్ ఫాలో అవడు. అతను హ్యాండిల్ చేసిన మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో క్రిమినల్స్ అరెస్ట్ చేసి వెంటనే రిలీజ్ చేసేవాడు. బయటకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారో ఎక్కడికి పోయారో ఎవరికి తెలియదని చెప్పేవాళ్ళు సార్. దే ఆర్ కైండ్ ఆఫ్ మిస్సింగ్. ఫ్రాంక్, మీ అజంప్షన్స్ అన్నిటికీ నేను బదులు చెప్పలేను. సార్, ఇదంతా నా అజంప్షన్లో ఉండొచ్చు, కానీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవిడెన్స్. లెట్స్ వర్క్ విత్ కాంక్రీట్ ఎవిడెన్స్. ముందు గణేష్ ని ట్రేస్ చేయండి. ఎస్ సార్. అర్జున్, నీకెందుకు ఈ అవసరం లేని పనులు చెప్పు? వాళ్ళు చూసుకోవడానికి ఉన్నారుగా. బ్రహ్మని కలవడానికి వచ్చింది ఫాదర్ లాయర్ అని చెప్పారు. ఇక్కడ లాయర్ ఎంట్రీ మాత్రమే ఉంది. ఖైదీల్ని కలవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఫాదర్ బ్రహ్మను కలుస్తూ ఉంటారు. అందుకే ఇందులో ఎంట్రీ చేయలేదు. ఫాదర్తో పాటు వేరే ఎవరైనా వచ్చారా? ఎప్పుడైనా ఆయన అసిస్టెంట్ని తీసుకొస్తారు, అంతే. ఫాదర్, మీరు కొంచెం రండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. హలో ఫాదర్, బ్రహ్మ కేసుకి సంబంధించి మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఎంక్వైరీలో ఫ్రాంక్తో అన్నీ చెప్పేశాను. ఇంకేంటి? ఫాదర్, ఒకే ఒక డౌట్ ఉంది. జైల్లో మీరు ప్రేయర్ సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు మీతో పాటు ఎవరినైనా తీసుకెళ్లేవారా? అవును, బాబును ఒకడున్నాడు. బాబునా? మీ వల్ల బాధితుడైన మా ఎన్జిఓస్ బాగు చేసిన అబ్బాయి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అతన్ని చూడాలా? సరే రండి. బాబు, బాబు ఇలా రా. ఫాదర్, ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలంట, అందుకే. వద్దు వద్దు, నాకు తీసుకెళ్ళిపోతారు ఫాదర్. నాకు తెలుసు, నేనున్నాను ప్లీజ్. కదా, ఎందుకు భయపడుతున్నావు? ఏం కాదు, నేనున్నాను కదా, వెళ్ళి. ఫాదర్ డేవిడ్, రండి, నీతో కొంచెం మాట్లాడాలి. నిన్నే కదా ఒక సంవత్సరం ముందు నేను పట్టుకున్నాను. అవును సార్, నన్నే. చెప్పండి ఫాదర్. బాబుని అర్జున్ తీసుకెళ్తున్నారు. ఏమంటున్నారు మీరు? మాట్లాడాలన్నారు. సడన్ గా చూస్తే లాక్కెళ్తున్నారు. నేను చూసుకుంటాను ఫాదర్. ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళ పెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నువ్వే కదా ఈ హత్యలు చేసిందే. నాతో ఏంటి ప్రాబ్లం నీకు? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? సార్, నేను చేయలేదు సార్. చెప్పరా. ప్లీజ్ సార్,
ప్లీజ్ సార్ రండి సార్. నువ్వేమైనా సైకోనా? ఎందుకు అనవసరంగా ఇవన్నీ చేస్తున్నావు? ఇది నా కేసు, నేను చూసుకుంటా. వీడే ఆ కిల్లర్. ఈ హత్యలన్నీ నువ్వే చేసావా? సార్ అవును సార్. ఆటలుగా ఉందా? సీరియస్ గా చెప్పు. మరేంటి సార్, అన్ని కావాలనే కదా సార్ చేస్తారు. చెప్పకపోతే వదలరు కదా సార్. ఓ సంవత్సరం ముందు జరిగింది చాలు సార్, మొక్కలు కూడా పోయాయి. నిన్నెవ్వరూ కొట్టరు, నేనున్నాను. నిజం చెప్పు. సార్ ఈనాన్ని చేసేసి నన్ను ఇరికిస్తారు. మీకు తెలీదా? ఎవరు? సార్ టీవీలో షాలు అని అబ్బాయి కనబట్లేదని వచ్చింది కదా సార్, తను ఈయన సార్ ఎత్తుకెళ్ళారు. నా కళ్ళతో చూశాను సార్. నీ కళ్ళతో చూసావు? ఈ అమ్మాయా? అవును సార్, ఈ అబ్బాయి సార్. దీనికేమంటావు? సార్ ఫ్రాంక్ సార్ సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సార్ అర్జున్ శాలుని కిడ్నాప్ చేశాడని ఇతను క్లియర్ గా చెప్తున్నాడు సార్. అర్జున్ని పిలవండి. అర్జున్, నువ్వు షాలోని కిడ్నాప్ చేసావా? అవును, నేనే శాలుని కిడ్నాప్ చేశాను. ఏంటి అర్జున్ నువ్వు చెప్పమని? సారీ సార్. అర్జున్, ఆర్ యు డ్రంక్? సరే, కాపీ కెట్ కిల్లర్ని పట్టుకోవాలంటే ముందు బ్రహ్మని పట్టుకోవాలి. నాకు సందేహం ఎక్కడొచ్చిందంటే శాలుని చూసిన తర్వాతే. పోలీస్ ప్రొటెక్షన్ నువ్వు ఎందుకు వద్దని చెప్పావు? ప్రాణాలకే ప్రమాదం. బ్రహ్మ తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. డోంట్ వరీ సార్. బ్రహ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చినా అది హత్య చేయడానికి కాదు. తన బాడీ లాంగ్వేజ్ చూస్తే బ్రహ్మని చూసి భయపడేలా లేదు. అప్పుడే బ్రహ్మకు షాలుకి ఏదో కనెక్షన్ ఉందని నేను గెస్ట్ చేశాను. షాలుని ఎత్తుకెళ్తే బ్రహ్మని పట్టుకోవచ్చు. బ్రహ్మని పట్టుకుని ఆ కిల్లర్ని పట్టుకుందామని ప్లాన్ చేశాను. సో షాలు నేనే ఎత్తుకెళ్ళి బ్రహ్మకి తెలిసిన అదే ప్లేస్లో కట్టేసి వీడియో తీసి మీడియాకి ఇచ్చాను. ఇదంతా చేయడానికి పర్మిషన్ అడిగితే మీరు ఇచ్చుండేవారు కాదు. అందుకే ఎవరిని అడగలేదు. నేను ఆ పని చేయకపోతే బ్రహ్మని పట్టుకుని ఉండేవాళ్ళం కాదు. సరే, నేనెందుకు షాలుని ఎత్తుకెళ్ళానో చెప్పాను. నేను ఎత్తుకెళ్ళినప్పుడు వీడు ఆ ప్లేస్లో ఏం చేస్తున్నాడు అది ఎంక్వైరీ చేశారా? ఫ్రాంక్, సార్ ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పు. ఎస్ సార్. వాడిని తీసుకురండి. నమస్తే సార్. రేయ్, అర్జున్ శాలుని కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? సార్ గణేష్ సార్ నాకు బాగా తెలుసు సార్. ఆయన ఓ ఫోటోగ్రాఫర్ కదా, కానీ అమ్మాయిల్ని మాత్రమే తీస్తారు. మోడల్స్ ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళని నాకు లోకల్ ఆర్డర్స్ ఇస్తారు సార్. మంచి మనిషి సార్. ఆయన లవర్ సార్ షాలు మేడం. ఆవిడికి ఫోటోలు ఇచ్చి రమ్మని పంపించారు సార్. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఈయన అప్పుడే షాలు మేడం టిక్కీలో వేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. పోలీసులతో నువ్వు ఎందుకు ఇది ముందే చెప్పలేదు? సార్ స్టేషన్లో నన్ను చూస్తేనే నేరస్తుని చూసినట్టు చూసి చిత్తకొట్టు లోపలేస్తారు. నన్ను ఎందుకు నమ్ముతారు సార్? నేను ఎందుకు సార్ అనవసరంగా ఇరుక్కుని రోడ్లో వచ్చే పోయేవాడితో తన్నులు తింటారు? సారీ సార్. ఆ అమ్మాయి షాలు ఎక్కడ? ఆమెను విచారిస్తే క్లారిటీ వస్తుంది. సార్, ఆ అమ్మాయికి షోల్డర్ లో బుల్లెట్ తగలటంతో దేవి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. లైన్లోకి తీసుకో, నేను మాట్లాడతాను. ఎస్ సార్. హలో కార్తీక్, ఆ అమ్మాయి షాలుకు ఫోన్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్, ఒక్క నిమిషం.
శాలుని హాస్పిటల్ నుండి గణేష్ ఎత్తుకెళ్ళాడు. Those freaking idiots. ఓయ్ ఫ్రాంక్, ఏంటయ్యా ఇదే? సరైన సెక్యూరిటీ ఇవ్వడం తెలీదా? ఆ గణేష్ గారిని ముందు అరెస్ట్ చేయండి. సార్ గణేష్ కాదు సార్, వీడే కిల్లర్. షట్ అప్ అర్జున్, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సారీ సార్. సార్, ఆ ఫాదర్ జర్నలిస్టులతో లోపలికి వస్తున్నారు. వాట్ అ బ్లడీ మెస్. తీసుకొచ్చారు వాడికి ఏ పాపం తెలీదు. వాడిని వదిలేయండి ప్లీజ్ సార్, వాడిని వదిలేయండి బాబు, వాడిని వదిలేయండి. ఫాదర్, వాడిని వదిలేయండి. వాడిని వదిలేయండి సార్, వాడికి ఏం తెలీదు. ఫాదర్, ఇలా రండి. ఇలా రండి ఫాదర్. మీరు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చెప్పండి. ఈ రోజు ఉదయం చర్చికి అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ ఎంక్వైరీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన బాబుని సడన్ గా ఇక్కడికి లాక్కొచ్చారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన అసలు డిపార్ట్మెంట్ లోనే లేరంట. అర్జున్ లాంటి ఆఫీసర్స్ వల్లనే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు. మనసులో ఏదో పెట్టుకుని ఎటువంటి కారణమో లేకుండా సందేహం అనే పేరుతో ఏ పాపం తెలియని బాబుని విచారణ పేరుతో లోపల బంధించి బాధలు పెడుతున్నారు. అసలు ఈ బాబు ఎవరు? పేదవాడు. పేదవాడే కాదు, అనాథ కూడా. ఆ బాబుకి సపోర్ట్ చేసి అతనికి న్యాయం చేయడం మనందరి బాధ్యత. జస్టిస్ ఫర్ బాబు అని మా ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ కి మీరందరూ కూడా ట్వీట్ చేయండి. లేదు సార్, నేను ఇప్పుడు స్పాట్లోనే ఉన్నాను సార్. నేను చూసుకుంటాను సార్. నీ వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు. తమ్ముడు, సారీ బాబు, మా వల్ల ఇక మీదట నీకు ఎటువంటి సమస్య రాదు. ఓకే, దీనికి సంబంధించి నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. మణి సార్, ఇతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర చింపేసి రమ్మని చెప్పు, సరేనా? సార్, షాలు, షాలు, యు ఓకే? షాలు, షాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఒక నిమిషం. షాలు, షాలు, చెప్పేది విను. షాలు, నువ్వు ప్రాబ్లం లో ఉన్నావు. షాలు, దయచేసి చెప్పేది విను. షాలు, 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 షాలు. సారీ సారీ సారీ. షాలు, 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 దయచేసి చెప్పేది విను. నా అసిస్టెంట్ బాబు, వాడే ఆ సైకో కిల్లర్. క్యారెన్ ని కిడ్నాప్ చేసి హత్య చేసింది వాడే. క్యారెన్ కి కాల్ చేసినప్పుడు పక్కనే బాబు గొంతు వినిపించింది. ఆ తర్వాత బాబుకి ఫోన్ చేశాను. అప్పుడు వాడిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? క్యారెన్ ని వదిలేయండి, కానీ షాలుని జాగ్రత్తగా చూసుకోండి పిచ్చిగా నవ్వుతూ చెప్పాడు. నిన్ను చంపేస్తాడు, నిన్ను చంపేస్తాడు. షాలు, ప్లీజ్. హలో, నేను వెళ్ళాలి. నీకు అర్థం కావట్లేదా? షాలు, షాలు, లిసన్ టు మీ. అర్థం చేసుకో. He'll bloody kill you. నిన్ను చంపేస్తాడు. అర్థం చేసుకో, అర్థం చేసుకో. షాలు, come on. సార్, దీనికి కారణమైన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారా? అబ్సల్యూట్లీ. ఈ ఇన్సిడెంట్ ని నేను స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాను. అండ్ జరిగిన తప్పులన్నింటికీ నేను క్షమాపణ చెప్తున్నా. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. నీ వల్ల కమిషనర్ అందరికీ సారీ చెప్తున్నారు. బాబుని ఆల్రెడీ రిలీజ్ చేశాం. అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కేసు ఫైల్ చేస్తారా? No more questions, please. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. ప్లీజ్ ప్లీజ్.
ఈ టైంలో నా షాప్ లో ఏం చేస్తున్నారు సార్ మీరు? నువ్వెవరో నాకు తెలుసు. హత్యలన్నీ చేసి నటిస్తున్నావా? అయ్యయ్యో కనిపెట్టేశారే. ఏయ్! సారీ సార్. ముందు నోరు మూసుకొని కూర్చో. కూర్చో. మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది, నా మనసులో ఏముంది. సార్ కనీసం పాట కూడా పాడుకుంటుందా సార్? సార్ సార్ ప్లీజ్ సార్ కొట్టండి సార్. సార్ సార్ రెడీ సార్, రెడీ 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 ఇప్పుడు రెడీ సార్, రెడీ సార్. బాబాజీ లోపలికి రా, తమ్ముడేనా లోపలికి రా. ఇలాగే అరిచింది సార్ నేను ఒక అమ్మాయిని చంపుతుంటే. అర్జున్ సార్ మీ దగ్గర బ్రహ్మ దగ్గర నటించనే కూడదు, కనిపెట్టేస్తారు మీరు. ఓ సంవత్సరం ముద్రను చూడగానే కనిపెట్టేశారు నాలో హంతకుడు ఉన్నాడని. ప్లీజ్ సార్, సార్, వదలండి సార్. వీడిని తీసుకెళ్లి లోపలేయండి. హే చాలా థ్యాంక్స్ సార్, మీరు జైల్లో వేయడం వల్ల నా జీవితం మారిపోయింది. అక్కడ ఫాదర్ సెబాస్టియన్ ని చూశాను, అతను ఎవరికి సాయం చేయాలో తెలియక తిరుగుతా ఉన్నాడు. ఎవరైతేనో ఓ కేసులో అనుమానం వచ్చి పట్టుకున్నాను సార్. ప్లీజ్ కాపాడండి ఫాదర్. నీకు బ్రహ్మ ఎలా తెలుసు? అంతా ఫాదర్ వల్లనే. ఇచ్చే జీతానికి ఆదివారం అయిందంటే చాలు సోషల్ సర్వీస్ అని ఊర్లో ఉన్న జైళ్ళన్నిటికి తీసుకెళ్లి ప్రేయర్ చేస్తానని సాగు కొడతాడు. అలా ఓ రోజు జైలుకి వెళ్ళినప్పుడే బ్రహ్మను చూశాను. అక్కడ బ్రహ్మ లాయరు ఈ ఫాదరు వాడికి మానసిక పరిస్థితి బాలేదని పిటిషన్ వేయడానికి సైన్ కోసం వచ్చారు. అప్పుడు ఫాదర్ దగ్గర భలే నటించాను. బ్రహ్మ వల్లనే నా జీవితం పాడైంది ఫాదర్. ఆ పాప పూరిత ఆత్మని నేను క్షమించచ్చా ఫాదర్? సరేరా. నువ్వు ఐరన్ ఫ్యాక్టరీలో హత్య చేయడం కల్లారా చూశాను. పోలీసులు రాగానే నువ్వు దాక్కున్నావు. వాళ్ళేమో నన్ను తీసుకెళ్లి చితక్ కొట్టారు. నన్ను ఎంత కొట్టినా నీ గురించి చెప్పలేదు తెలుసా? కూర్చో. ఎందుకో తెలుసా, నీ కళ్ళల్లో హత్య చేసే కసి కనపడుతుంది. అయ్యయ్యో సార్, నాకు హత్య చేయడం తెలీదు. నీ జీవితాన్ని పాడు చేసినందుకు నన్ను చంపితేనే కదా నీకు మనశ్శాంతి. నువ్వేం చేసావు? అసిస్టెంట్ కమిషనరే అనవసరంగా నన్ను లోపలేశాడు. అయితే నువ్వు వాడిని ఏం చేయలేవా? వాడు పోలీసు. ఎందుకనో వాడిని చూస్తేనే నాకు భయం వేస్తుంది.
నేనేం చేయగలను తనని? రాయ్, నువ్వు నా జాతిరా. నేనెందుకు హత్యలు చేస్తున్నానో తెలుసా? చనిపోయే ముందు వాళ్ళు భయంతో అరిచే అరుపులు నాకు భయంకరమైన సంతోషాన్ని ఇస్తాయి. లేదు, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఉండు. నా కోసం ఒకటి చేస్తావా? ఇక్కడ చాలా దోమలున్నాయి, వాటిని కొంచెం చంపుతావా? ఇప్పుడు ఏం చేసావు? దోమల్ని చంపాను. నీకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ వట్టి దోమలు కాదు, వాటికి ప్రాణం ఉంది. ఇప్పుడు నువ్వు చాలా ప్రాణాలు తీసావు. అది ఎలాగో తెలుసా? స్వతంత్రంగా సంతోషంగా ఎగురుతున్న దోమలకి షాక్ కొట్టించి నొప్పితో కొట్టుకొని కొట్టుకొని చచ్చేలా చేసావు. కళ్ళు మూసుకో. ఇప్పుడిక్కడో 1000 దోమలు షాక్ కొట్టి నొప్పితో విలవిల్లాడి చావబోతున్నాయి. చంపు. సాధారణమైన మనుషులే ఇలాంటివన్నీ కనిపెట్టి హత్యలు చేస్తున్నారు. అప్పుడు మనమేం చెయ్యాలి? నాలో ఉన్న హంతకుని నిద్రలేపింది ఆ బ్రహ్మే సార్. నా చేతుల్లోంచి తప్పించుకున్నా ఒకే ఒకటి షాలు. నాకది కావాలి. అందుకు నేను బయటికి రావాలి. వాడి గురువు గారు కూడా తప్పించడానికి డాక్టర్ కూతురు శ్వేత ఎత్తుకెళ్ళాను. ఆమెను చెప్పినా కూడా సరిపోలేదు. ఆ శ్వేత కుటుంబం నాశనం చేయాలని మా గురువు చెప్తే మనసులో నాటిపోయింది. అప్పుడేం చేశాడు తెలుసా? ఒక వారం బీచ్ లో అది ఏడ్ చేసి మొత్తం కూడా చచ్చాక దాన్ని డ్రెస్ తీసి పంపించాడు. అది కరెక్ట్ గా మీడియాకి వెళ్ళింది. మాది హిట్ అయింది. కొన్ని రోజుల క్రితం చనిపోయిన డాక్టర్ షణ్ముఖం కూతురు శ్వేత డ్రెస్ ఈ రోజు మా న్యూస్ ఛానల్ కి వచ్చింది. ఇది ఆ సైకో హంతకుడు నా నాయకుడు బయటకు వచ్చాక ఒకే ఒక విషయం చెప్పాడు. ఇది సరిపోదని. నీకెవరిపై భయం ఉందో వాళ్ళతో నేరుగా తలపడని చెప్పాడు. నువ్వు దివ్య ఎత్తుకెళ్తే రెచ్చిపోతావు తెలుసు. అందుకే స్కెచ్ చేసి ఎత్తుకెళ్ళాను. కరెక్ట్ గా చంపినప్పుడు కుక్కల వాసన పసుకెళ్ళి వచ్చావు నా కొడక్క. కానీ నీ గొంతు వినగానే నేను భయపడిపోయినా అర్జున్ సార్. కాళ్ళు చేతులు పడిపోయాయి. దివ్య వాడొచ్చేసాడు. ఏదో చెయ్యి. పో, వాణ్ణి చంపు. భయం వేస్తుంది. నువ్విప్పుడు బాబు కాదురా, బ్రహ్మ. చెప్పింది చెయ్యి. వద్దన్నా, నాకు భయంగా ఉంది. రావాలి కాదు. నా కళ్ళ ముందే ఒకరోజు నా బ్రహ్మ చనిపోయాడు.
కానీ చనిపోయే ముందు కూడా ఒకటి నేర్పించిపోయాడు. నవ్వుతూ చచ్చాడు తెలుసా? అప్పుడేరా నాకు అర్థమైంది, నిజంగా బ్రహ్మ అవ్వాలంటే చావుకి భయపడకూడదు. ఆ తర్వాతైనా నాకు నీ మీద భయం పోయింది. నా కొడుక నీ దగ్గర దెబ్బలు తిని చావడానికి నేనేమన్నా బాబుని అనుకున్నావా? చావుకి భయపడి నీ బ్రాహ్మణురా. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వచ్చేస్తా? చెప్తున్నా కదా, రండి సార్. నువ్వెప్పటికీ బ్రహ్మవ్వలేవు. సార్, గణేష్ కిల్లర్ కాదు సార్. నిన్న రాత్రి అతని ఇల్లు సెర్చ్ చేయడానికి వెళ్ళాం. అతని డెడ్ బాడీ వాళ్ళింట్లోనే దొరికింది. No problem, sir. I'm looking into it. Okay, sir. I'll keep you posted. Thank you. ఇప్పటి వరకు నీపై ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా నేను రియాక్ట్ అవ్వకపోవడానికి ఒకే కారణం, I thought you are a sincere officer. But now, you stretched it too far. నిన్ను అరెస్ట్ చేసి లోపల వేయడం తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదు. మరి స్టాప్. డోంట్ ఇంటరప్ట్. సారీ సార్. Damn it, say something. సార్, బాబునే హంతకుడు. నువ్వెవరయ్యా అది నిర్ణయించడానికి? You're no longer in the police force. సార్, వాడు నన్నే టార్గెట్ చేశాడు. నన్ను ఈ కేసులో ఇరికించాలనే దివ్యను అనవసరంగా చంపాడు. సార్, ఎవిడెన్స్ లేకుండా నేనేది ప్రూవ్ చేయలేనని నాకు తెలుసు. అందుకే నిన్న వాడి స్టూడియోకి వెళ్ళాను సార్. స్టూడియోలో ఉన్న కంప్యూటర్లో ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నప్పుడు దానిలో సీసీటీవీ కెమెరా యాప్ ఉంది. ఎక్కడో ఒక అమ్మాయిని దాచుంచి కెమెరా సెట్ చేసి వాడు స్టూడియో నుంచే చూస్తున్నాడు సార్. అందుకే ఆ కెమెరా ఐపీ అడ్రస్ తీసుకుని మనీకి ఇచ్చి ఆ అమ్మాయి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పాను సార్. సార్, నేను కొంచెం మాట్లాడచ్చా? సార్, నేను ఆ లొకేషన్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక అమ్మాయిని చైన్తో కట్టి పడేశారు. నేను ఆ అమ్మాయిని విచారించాను సార్. 1 సంవత్సరం నుంచి ఆ బాబుగాడు ఆ అమ్మాయిని రిపీటెడ్గా రేప్ చేస్తూనే ఉన్నాడు సార్. ఇంకా దారుణం ఏంటంటే ఆ అమ్మాయి ఆ కుర్రాడి చెల్లెలు సార్. అవును, బ్రహ్మ ప్యాటర్న్లో జరిగే అన్ని హత్యల్లో బాబునే కిల్లర్ అని ఎలా డిసైడ్ చేస్తారు? సార్, ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాలి. నిన్న స్టూడియోలో నేనే హత్యలన్నీ చేశానని నాతోనే చెప్పాడు సార్. లెట్స్ నాట్ దట్ బాస్టర్డ్. పెద్ద టీమ్ వద్దు. లెట్స్ బి డిస్క్రీట్. ఎస్ సార్. సార్, క్యారీ ఆన్. సార్, మీ ఫోన్. జస్మిన్, సోఫీని బాబు కిడ్నాప్ చేశాడు అర్జున్. నువ్వెక్కడున్నావు? నేను చర్చ్లో ఉన్నాను.
నువ్వు వస్తేనే సోఫీ ఉండే ప్లేస్ చెప్తా అన్నాడు. త్వరగా రా అర్జున్. ఏం కాదు, కంగారు పడుకో, నేను వస్తున్నాను. జస్మిన్, అర్జున్, సోఫీ, నా సోఫీ అర్జున్ కావాలి. అర్జున్ నాతో రా. అర్జున్ నువ్వు బాగు. బాబు చూడు, అర్జున్ వచ్చాడు నువ్వు అడిగినట్టుగానే. అర్జున్, అర్జున్, సోఫీ ఎక్కడ బాబు? ఈ నటన ఇంకెక్కడైనా చెయ్యి. ముందు మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు, లేదంటే చంపి పారేస్తా. నీ అబ్బా ఫ్రాంకీ, ఇప్పుడే తెలిసిందా నీకు? నీ మీద చాలా కోపంతో ఉన్నాను. ఎవడెవడో సైకో అని పిలుస్తావు కానీ నన్ను మాత్రం గుర్తించలేదు. నీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా. తర్వాత పాప ఎక్కడుందో చెప్పు, లేదంటే చంపేస్తాను. సార్ చెప్తాను సార్. మీరు జాస్మిన్ నాతో పాటు కార్లో రండి. నేను ఎక్కడికి రావట్లేదు. చూడు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. పాప ఎక్కడుందో చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే చంపేస్తాను. అర్జున్, చూసావా జాస్మిన్, చూసావా? త్వరగా వెళ్ళండి, పాప చచ్చిపోతుందని చెప్తున్నా. వీళ్ళ వాళ్ళలో పై ఉందా? వాడి మార్చుడు భయమే లేదు, భయమే లేదు. వాడి మాలో అసలు భయమే లేదు. ఎందుకో జాస్మిన్ వాడిని చూస్తేనే భయం వేస్తుంది. కానీ వాటిని చేస్తేనే కానీ నేను భ్రమడవలేడు. నీ చచ్చినా పర్లేదురా, నాకు కావాల్సింది నీ భయం. జాస్మిన్ చెప్పింది గుర్తుంది కదా? చేయలేదనుకో సోఫీ శవంగా దొరుకుతుంది. ప్లీజ్ అర్జున్, నీకు తెలుసు కదా సోఫీ లేకుండా నేను బతకలేను అర్జున్. తను ఆండ్రూ జ్ఞాపకరా, నా పాప కావాలి. వాడు చెప్పేది వింటే మనం ఎప్పటికీ సోఫీని కనిపెట్టలేం. వాడికి నేను భయపడ్డం కావాలి, అది మాత్రమే కావాలి. దానికోసం వాడు ఏమైనా చేస్తాడు. ఇలా చూడు, పాపని ఎలా కాపాడాలో నాకు తెలుసు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు, ఓకే? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఆ రోజు ఆండ్రూ ఆపకుండా పంపాను. కానీ ఇప్పుడు ఆండ్రూ ఉన్నాడా? లేడు కదా. నా సోఫీ నాకు కావాలి ప్లీజ్. వెళ్దామా? నా కోసం వాడు చెప్పింది విను. పద వెళ్దాం, పద. అర్జున్ తీసుకో. సాతాన్ చెయ్యి ముందుకు సాగుతుంది ప్రభువా. నీ దగ్గర బాధతో కుమిలిపోతున్నాను. తిరిగి ఓ రక్తపు నది పారకుండా కాపాడు తండ్రి. ఇప్పటి వరకు నేను దేవుణ్ణి ఏది అడగలేదు, కానీ ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నాను. సోఫియా నాకు ప్రాణాలతో దక్కే వరకు ఈ పురుగుని నేను నలపకుండా ఉండాలి. ఆ సహనాన్ని నాకివ్వు. అర్జున్ సార్, మీరు ఇలాగే వెళ్తే సోఫీ. ఓ సార్, స్పీడ్గా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. జాస్మిన్, ఒక గేమ్ ఆడదామా? సార్ 3 రౌండ్లు సార్, త్వరగా ఫినిష్ చేద్దాం. రెడీయా? నేను చెప్పినప్పుడు నువ్వు ఒకటను.
నువ్వు 2 అను, నేను 3 అంటాను. ఓకే? ఏయ్, ఒకటి చెప్పవే. సార్ మీరు చెప్తానే నేను పాప ఎక్కడ ఉందో చెప్తాను. 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3
కొంచెం ఉండి చేస్తాను. చెప్పరా? జస్మిన్ చెప్పినట్టే భలే దూకావు. చావలేదా? వెళ్ళబడి బో. వెనకాలే వచ్చి అమాయకురాలిపై కారెక్కించి చంపేశారు కదరా పాపాత్ములారా. మళ్ళీ ఫాలో అయ్యారా? మీరు రండి సార్ పోదాం. నాకు ఒక విషయం అర్థం కాలే. సోఫీ కోసం వాళ్ళ అమ్మ చావడం న్యాయం, కానీ నీలెవరు కూడా అంటే పాపమబ్బా. అదెందుకు సోఫీ మీద అంత ఇష్టం చూపిస్తుంది? అందరూ నీలా ఉండరుగా గుండెని రాయి చేసుకుని. నువ్వేం బాధపడకు, నేను చంపేసి ప్రియా అక్కని నేను చూసుకుంటాను. ఆ బాపు ఇక్కడే ఆపు. ప్రియ గురించి ఎందుకు మాట్లాడావు? ప్రియ ఎక్కడ? ప్రియ ఎక్కడ? చెప్పు. ఎన్నిసార్లు కొట్టావు? ఎప్పుడైనా నేను తిరిగి కొట్టానా? రెండు దెబ్బలు తిని సార్ చెప్తాను. ప్లీజ్ సార్, రెండు దెబ్బలు తినండి సార్, అప్పుడే చెప్తాను. ఏంటి సార్,
సార్ ఏరుకోపో. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సోఫీ కావాలంటే నా ప్రాణం కావాలన్నాడు అర్జున్. ఎందుకే నేను దూరంగా ఉన్నాను? ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు మాతోనే ఉండాలి కదా. కొన్ని రోజులైనా సంతోషంగా సుఖంగా ఉండేవాళ్ళం. లైఫ్ ఇస్ టూ షార్ట్ అర్జున్. ముందు ఇప్పుడు ఇదంతా మాట్లాడే టైం లేదు. సోఫీని ఎలాగన్నా కాపాడాలి. రా వెళ్దాం. సోఫీ, 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 సోఫీ. ప్రియా, ప్రియా, ప్రియా. నీ అబ్బా ఎంత జరిగినా కూడా భయాన్ని చూపించకుండా కంట్రోల్ చేస్తున్నావు కదా. ఫైనల్ రౌండ్. నీకు ప్రియా కావాలా? లేదా సోఫీ కావాలా? అర్జున్ సార్, పాప గొంతు ఎంత సాఫ్ట్ గా ఉందో తెలుసా? నా చేతిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. అర్జున్, సోఫీని ఎలాగన్నా కాపాడు. నేను వెళ్తున్నాను. ప్రియా, 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 ప్రియా. నన్ను ఎక్కువ వెయిట్ చేయించుకో. త్వరగా చెప్పు.
కన్నీళ్లు దేనికొస్తున్నాయో తెలీదు. నువ్వు చెప్పింది కరెక్ట్. లైఫ్ ఇస్ షార్ట్. ఐ లవ్ యూ. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ని పెంచారు. బాబు. దీని వల్ల నగరంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల బాబు. వరకు రైల్వే పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు ఆపరేట్ చేయకూడదు. ఇలా చూడు. గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. పోలీస్ వారు సైకో కిల్లర్ అని సందేహించిన బాబు ఘోరమైన పరిస్థితిలో హత్య చేయబడ్డాడు. హత్యలు చేసే హంతకుణ్ణి పట్టుకోలేక పోలీసులు బాబు అనే యువకుణ్ణి రహస్యంగా బంధించి కొట్టి ఎంక్వైరీ చేశారు. పాపం సార్, ఇదే సమయంలో మంచి కుర్రాడు. జర్నలిస్టులు, ప్రజలు అన్యాయంగా చంపేశారే. ఈ రోజు సాయంత్రం నది ఒడ్డున ఒక శవం దొరికింది. ఆ శవం బాబుదా కాదా అనేది తెలియని విధంగా మొహాన్ని చిత్రం చేశారు. చిట్ట చివరికి శవాన్ని గుర్తుపట్టి అది బాబు శవంగా పోలీసులు గుర్తించారు. బాబుని హత్య చేసింది సైకో కిల్లర్ అని ఏంటి సార్ చెప్తున్నారు న్యూస్ లో? ఆ టీవీలో కనిపించే అబ్బాయి ఇక్కడే ఉన్నాడుగా. డాక్టర్ వదలు 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 డాక్టర్ వదలు 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 డాక్టర్ వదలు. మీరు రండి డాక్టర్. మన డిపార్ట్మెంట్ లో ఒక సైకో ఉన్నాడు, కానీ ఇప్పుడు లీవ్ లో ఉన్నాడు. అన్ని విషయాలు దేవుడే చూసుకుంటాడంటే ఎలా? కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. రండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. డాక్టర్ 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 వెళ్ళొద్దు. నాకు భయం అనేది తెలీదు. నాకు శత్రువులు లేరు. అలా అని నేను మంచివాడిని అనడం లేదు. అవసరమైనప్పుడు చెడ్డవాడిగా కూడా మారిపోతాను. రాక్షసుడిగా మారడానికి నీకు కారణాలుండొచ్చు, కానీ కారణాలున్నంత మాత్రాన రాక్షసుడిని శిక్షించకుండా గాడ్ వదలడు.